అందరికి ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. మేమైతే హైదరాబాద్ నుంచి పళని వెళ్తున్నాము. పళని నుంచి ఇంకా ట్రిప్ వెళ్తాము. మీకు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. మేమైతే ఫస్ట్ సికింద్రాబాద్ లో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కేసాము. అరౌండ్ 2:30 అలా ఎక్కాం మధ్యాహ్నము. ఇక వెళ్ళంగానే కాసేపటికి మా అమ్మ వాళ్ళు ఇంటికాడ నుంచి చెనక్కాయలు తెచ్చారనమాట. తింటూ ఉన్నాము. మా బుజ్జోడికి అయితే ఒలిసి ఇస్తే తింటున్నాడు, లేకపోతే డైరెక్ట్ మొత్తం లోపల పెట్టేసుకుంటున్నాడు అనమాట. చాలా అంటే చాలా రష్ ఉంది శబరి ఎక్స్ప్రెస్ లో. ఇంకా మేము వెళ్ళి కొంచెం ఫ్రీ అయ్యాక తిన్నాము. ఇంటికా నుంచి తీసుకెళ్తాం కదా. మేమైతే పులిహోర, ఆ పూరి, టమాటా పచ్చడి, ఆలూ కర్రీ, రైస్ తీసుకెళ్ళాము ఆ డేకి సరిపడా. మధ్యాహ్నం కూడా మేము ఏం తినలేదు. మార్నింగ్ చేసుకున్న పూరి మాత్రం తినొచ్చామన్నమాట. ఆ రోజైతే ఆ నైట్ అంతా ఏం వీడియోస్ తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అసలు అరౌండ్ 4 or 5 అవుతుంది. అస్సలు ఎంత ప్లెజెంట్ గా ఉందంటే చెప్పద్దు, అది ఫీల్ అవ్వాలన్నమాట మీరు. అంత బాగుంది. మార్నింగ్ అరౌండ్ 4-4:30కి అక్కడ ఇంత చల్లారిపోయింది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను నార్మల్ గా వీడియో తీస్తుంటే సడన్ గా బ్రిడ్జ్ వచ్చిందండి. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా బ్రిడ్జ్ వస్తుందని కూడా నాకు తెలీదు. అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. అక్కడ మ్యాక్స్ మీరు బిల్డింగ్స్ అనేవి చూడలేరు, అన్ని ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా చాలా ఉండే అనమాట. నేను హాఫ్ లోనే కట్ చేశాను. కానీ నాకు చాలా బాగా అనిపించింది. నేను చాలాసార్లు వచ్చాను పళ్ళని, ఎందుకంటే మేము ప్రతి ఇయర్ ఒక్కసారి వస్తాము. ఈ రోడ్ లో దిగేసాము. మార్నింగ్ అరౌండ్ 7:30కి అట్లా దిగామన్నమాట ఈ రోడ్ జంక్షన్ లో. సో ఇక తెచ్చుకున్న పులిహోర, కొంచెం పూరి అన్ని వేసేసి ఇంకా లాకర్ లో లగేజ్ పెట్టేసి పళనికి వెళ్దాం అనుకున్నాము. ఈ రోడ్ నుంచి పళని అరౌండ్ 3 hours పడుతుంది అండి బస్ జర్నీ చేయాలి. సో ఇది వచ్చేసి ఈ రోడ్ బస్ స్టాండ్ అనమాట. సారీ, రైల్వే స్టేషన్ అన్నమాట. చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంత క్లీన్ గా అనిపించలేదు. సో అది మా లగేజ్ అన్నమాట. ఇక్కడ లాక్ రూమ్ లో పెడుతున్నాము. మళ్ళీ ఎట్లాగో రిటర్న్ అయిపోవాలి కదా అన్నట్టు పెట్టేసామన్నమాట. సో మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాము. యాక్చువల్లీ అయితే బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి. ఆ రోజు ఎందుకో మాకు దొరకలేదు. మా బుజ్జోడు అయితే నడుస్తా అని మరి ఎత్తుకుంటే దిగి మరీ నడుస్తున్నాడు. ఇదంతా ఈ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మీరు ఎక్కడైనా చెక్ చేయొచ్చు. మా డాడీ ఏం చేశారంటే ఇక్కడ మేము ఆటో తీసుకున్నాం అనమాట. బయటకు వెళ్ళగానే ఒక ఆటో అవైలబుల్ లో ఉంది పళని బస్ స్టాండ్ కి. సో ఈ గ్యాప్ లో డాడీ అడిగారనమాట, ఇప్పుడు ఇక్కడ దళపతి విజయ్ గారు అయ్యారు కదా సీఎం, ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని. చూడండి నేను స్ట్రీట్స్ ఎందుకు తీస్తున్నా అంటే, ఇంతకు ముందు స్ట్రీట్స్ అనేవి కొంచెమైనా దట్టిగా ఒకలాగా అనిపించేవి. మేము చాలా ఇయర్కి ఒకసారి వెళ్తాం కదా. సో డాడీ అడిగారనమాట, ఎట్లా ఉంది, బాగుందా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంది. అరౌండ్ అయినా 10 years ఉంటారు, ఇప్పుడే వెళ్ళారు. చాలా అంటే చాలా మాకు నచ్చింది అని క్లియర్ గా చెప్పారనమాట ఆటో డ్రైవర్ అంకుల్. ఎంత అంటే వాళ్ళు డాడీ అంటే కొంచెం డాడీకి లాంగ్వేజ్ వచ్చు, బట్ ఆయనకి అంత ప్రజెంట్ రాదు కాబట్టి కొంచెం సైగలు చేసి అడుగుతున్నారనమాట, నాన్న ఎట్లుంది ఇక్కడ ఏంటి. ఈ వైన్ షాప్స్ కూడా అరౌండ్ 11 అయితే బంద్ చేయాలంటండి. అవి నాకు తెలీదు. డాడీ ఇక్కడ అన్ని కనుక్కుంటున్నారు. టొబాకో బ్యాన్ చేసేసారంట అక్కడ. తాగుతారు కదా, ఎట్లా అంటే అరౌండ్ 10 to 11 గ్యాప్ లో బంద్ చేయాల్సిందే అని చెప్పారు వాళ్ళు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా నడుస్తుంది ఇక్కడ. చూడండి మీకు వీడియోలో కూడా ఎక్కడ చెత్త కనబడదు. మొత్తం ఎక్కడికక్కడ క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. ఇంతకు ముందు లాగా అస్సలు లేదు. చాలా బాగుంది అనమాట. మేము పళని బస్ స్టాండ్ కి వచ్చేసాము. ఇక్కడ నుంచి అంటే ఈ రోడ్ బస్ స్టాండ్ కి వచ్చాము. ఈ రోడ్ నుంచి పళని బస్ స్టాండ్ కి వెళ్ళడానికి అరౌండ్ 3.5 hours పడుతుంది మనకి కొండపైకి మేము వెళ్ళడానికి. వెళ్ళాక అక్కడ నుంచి మేము జట్కాలో వెళ్ళాము. మీకు తెలుసు కదా, హార్స్ ఉంటది, అందులో వెళ్ళాము. మా బుజ్జోడికి గుండు కొట్టిద్దామంటే గుండుని మొట్టు అంటారంట ఇక్కడ. సో ఇక అది చేపించామన్నమాట పళనిలో మురుగన్కి. ఇంకేది అయిపోయాక ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాము అందరం. నలుగురం, ఐదుగురం ఫ్రెష్ అయిపోయి దర్శనానికి బయలుదేరిపోతున్నాం అనమాట. ఇక్కడ అదే మిగతా వాళ్ళు స్నానం చేసే గ్యాప్ లో నేను ఒక వీడియో లాగేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మనము దర్శనానికి వెళ్ళిపోవడమే. మీకు క్లియర్ గా అంతా చెప్తాను అనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్ ఉంది నాకు ఇక్కడ. చూడండి, రెడీ అయిపోయాను నేను. మధ్యాహ్నం అరౌండ్ 1:30కి అట్లయితే బయలుదేరాం దర్శనానికి. వచ్చేసరికి 5 అయింది.
కొండ మీద ఉంటది కాబట్టి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి రోప్ వే, ఒకటైనా ట్రైన్. ట్రైన్ కి అయితే మాకు 1.5 అవర్ పట్టింది ట్రైన్ ఎక్కి పైకి వెళ్ళడానికి. పర్ పర్సన్ అయితే టికెట్ 50 రూపీస్. అరౌండ్ 5 కట్ల మళ్ళీ కిందికి వచ్చేసామన్నమాట. మాకు అరౌండ్ 9:15 అట్లా ఉంది. మళ్ళీ మనం ఈ రోడ్ పోయి ట్రైన్ ఎక్కాలన్నమాట. మాకుంది 3.5 అవర్స్ జర్నీ. మళ్ళీ పళని నుంచి ఈ రోడ్కి వెళ్ళడానికి టక్క టక్క వెళ్ళిపోయామన్నమాట పళని బస్ స్టాప్ కి. అక్కడ నుంచి మనకి ఈ రోడ్ కి 3.5 అవర్స్ పడుతుంది. షార్ప్ 9:15 కి మళ్ళీ ట్రైన్ ఉంది ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి. ఆ ప్లేస్ అయితే రివీల్ చేయట్లేదు. ఆ వీడియో పెట్టినప్పుడు పార్ట్ 2 గా నేను అప్లోడ్ చేస్తాను. అయితే ఈ మధ్యలో మాకు 2 స్టేషన్స్ వచ్చాయన్నమాట. ఇదేంటో తమిళనాడు ఫేమస్ అంట. సేమ్ చూడడానికి బోండాలాగా ఉంది కానీ లోపల అంతా పిండి పిండి. ఇంకా నాకు నచ్చగా మళ్ళీ ఒక పాప్కార్న్ వేసాము. ఆయన అయితే చూడండి మొత్తం పిండి తీసి బయట పెట్టి బట్ స్పెషల్ అని తీసుకొచ్చాడు అనమాట. అస్సలు అంటే అస్సలు నచ్చలే. ఈ గ్యాప్ లో నేనైతే చాలా గుండు కొట్టించుకున్నాక మా బుడ్డోని మీరు చూడలేదు కదా. సో క్యూట్ క్యూట్ బుజ్జిగాడు ఇంతసేపు వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గర ఉండి ఇప్పుడే వచ్చాడు అనమాట. నిద్రలో కూడా అవుతున్నాడు వాడు. అసలు టైంకి వెళ్తామా లేదా అని అనుకున్నాం కానీ అరౌండ్ ఒక 15 మినిట్స్ ముందే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. మా అదృష్టం ఏంటంటే అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 8 10 అయితే ఇంకా టైం పట్టేది. ఇంత టెన్షన్ లో కూడా ఈ బ్లింకిట్ పార్సల్ ఏంటా అని చూస్తున్నారా, లాస్ట్ లో రివీల్ అవుతుంది. అది ఏం లేదు, ఈ రోజు మా అమ్మ బర్త్డే అనమాట. సో అందుకే ట్రైన్ లోనే ఒక చిన్న కేక్ కట్ చేపించామన్నమాట. నెక్స్ట్ ట్రిప్ ఏదైతే ఉందో అది నేను పార్ట్ 2 గా అప్లోడ్ చేస్తాను. ఇదైతే అరౌండ్ 5 డేస్ ట్రిప్ అట్లా. ఇంకా మేము ఈ 5 డేస్ లో ఏమేమి ప్లేసెస్ కి వెళ్తున్నాం అన్ని కూడా పార్ట్స్ రూపాన్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్. నేను పెట్టే వీడియో మీకు ఎమ్మటే తెలియాలి అంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ మీద ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదైతే మన పళని టు హైదరాబాద్ టు పళని జర్నీ ఇక్కడితో ఎండ్ అయింది. నెక్స్ట్ వీడియోస్ అన్ని పార్ట్స్ రూపాన్ని